Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సీఎం రేవంత్ రెడ్డికి మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ పర్యటనలో సీఎం రేవంత్ పై ప్రధాని ప్రశంసలు కురిపించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు రేవంత్. గుజరాత్కి ఎన్ని నిధులు ఇస్తున్నామో అన్నే నిధులు తెలంగాణకు సరిపోవని చెప్పారు ప్రధాని. చాలా నిధులతో అభివృద్ధి జరగదని చెప్పారు. మరిన్ని నిధుల కోసం తమతో కలిసి పనిచేయాలని కూడా పిలుపునిచ్చారు. प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक बात मैं कहना चाहता हूं। जिस दिन इस देश के प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे। 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए। आज 4 करोड़ तेलंगाना जनता भी कोई उम्मीद रख के चल रहा है। जब मोदी जी इस देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए लोग उम्मीद रखा है। तो 2034 $1 ट्रिलियन इकोनॉमी अगर तेलंगाना रीच हो गए तो 2047 तक हम लोग $3 ट्रिलियन इकोनॉमी आसानी से हम पहुंच जाएंगे। इसके लिए जैसा मनमोहन सिंह जी मोदी जी को साथ दिए एज ए प्रधानमंत्री, आज हम 4 करोड़ तेलंगाना जनता के तरफ से मेरा गुजारिश है, मेरा रिक्वेस्ट है मोदी जी से, आप भी उतना ही आशीर्वाद इस तेलंगाना राज्य पे रहना है, तब हम तरक्की कर सकते हैं। और दूसरी बात, मैं रेवंत जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं। लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा। आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो। साथियों, अतीत में जब भारत दुनिया की बहुत बड़ी इकोनॉमी था, तब हमारे वस्त्र उद्योग की बहुत बड़ी भूमिका थी। अब हम अपनी उस विरासत को फिर से सशक्त कर रहे हैं। वारंगल का पीएम मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ మధ్య జరిగినటువంటి ఆసక్తికర సంభాషణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మాతో కలిసి పని చేయండి, దీంట్లో చాలా అర్థం ఉంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గతంలో మన్మోహన్ సింగ్ గుజరాత్కి ఎన్ని నిధులు ఇచ్చారో మాకంతే ఇవ్వండి అని అంటే దానికి మరి కౌంటర్గా అన్నారా, లేకపోతే గుజరాత్ కన్నా మేము తెలంగాణని ఎక్కువగా దృష్టిలో పెట్టుకున్నామనా, లేకపోతే గుజరాత్కి ఇచ్చే నిధులు తెలంగాణ డెవలప్మెంట్కి ఏమాత్రం సరిపోవు, ఇంకా ఎక్కువ కావాలి అని అంటే మీరు మాతో కలిసి పనిచేయాలి, ఆ కలిసి పనిచేయాలనే దాంట్లో ఎంత అర్థం ఉందో అని కూడా రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటి? అది పొలిటికల్గా ఎటు టర్న్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కేంద్రానికి రాష్ట్రానికి ఉండే సత్సంబంధాలు పార్టీలు వేరైనప్పటికీ కూడా ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉండేటువంటి సంభాషణలు కావచ్చు, సాన్నిహిత్యం కావచ్చు, అది వేరే విధంగా ఉంటుంది. కానీ ప్రధాని మోదీ చేసినటువంటి కామెంట్కి సంబంధించి ఇప్పుడు ఒక డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. ఎలా చూడాలంటారు దాన్ని? ప్రధానంగా తెలంగాణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య చేస్తున్నటువంటి కృషిని మరి మోడీ మెచ్చుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా ముందుకు వెళ్ళాలంటే తెలంగాణ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నాతో కలిసి పనిచేయాలి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే కోరారో సభలో కేంద్ర ప్రభుత్వం ఇటు రాజకీయాలకు అతీతంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలి, తెలంగాణకు వచ్చేటువంటి నిధులన్నింటినీ కూడా వెంబటే విడుదల చేయాలంటూ కూడా ఆయన విజ్ఞప్తించారు. ఆ విన్నపానికి కూడా మోడీ రిప్లై ఇస్తూ కూడా ఖచ్చితంగా
మరి గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి అడిగింది అంటే గుజరాత్ ఏ విధంగా నిధులు ఇస్తారో ఆ గుజరాత్ కంటే గుజరాత్ కి ఇచ్చినట్టే తెలంగాణకు కూడా నిధులు ఇవ్వండి అంటూ రేవంత్ రెడ్డి అడిగినట్లు తెలుస్తా ఉంది. సో దానికి సంబంధించి కూడా ఆయన కొంత వ్యంగ్యంగా మాట్లాడుతూ గుజరాత్ కు గత 10 సంవత్సరాల్లో గుజరాత్ కు ఏవైతే నిధులు ఇచ్చామో ఆ నిధులు తెలంగాణకి ఇస్తే సరిపోతుందా అంటే ఖచ్చితంగా ఆ నిధులు సరిపోవు, ఖచ్చితంగా ఆ నిధులకు సంబంధించి అంటే ఇంకా చాలా అవసరం ఉంటది, గుజరాత్ కి ఇచ్చినంత ఇస్తే మరి సరిపోవు కాబట్టి ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మేము చాలా ఇస్తున్నాము, రాజకీయాలకు అతీతంగా కూడా నిధులు ఇస్తున్నాము. ఇప్పుడు ఈ పర్యటనలో భాగంగానే కేవలం 9,400 కోట్లు అభివృద్ధి పనులు ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. అవే కాకుండా ఇంకా కూడా నిధులు ఇచ్చే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఇస్తాను. కానీ నేను ఏదైతే విజన్ ఉందో 2047 వికసిత్ భారత్ విజన్ ఉందో ఆ విజన్ తో మీరు ముందుకు రావాలి. మీరు ఏదైతే తెలంగాణ గురించి ఆశిస్తున్నారో తెలంగాణ పట్ల మీకు అంటే తెలంగాణ డెవలప్మెంట్ చేయాలి, తెలంగాణతో పాటు దేశం కూడా డెవలప్ కావాలి కాబట్టి మీరు నాతో కలిసి పనిచేయండి. మీరున్న స్థానంలో ఉంటే సో ఆ విజయాన్ని మీరు అందుకోలేరు. మీరున్న స్థానంలోనే అంటే ఇప్పుడు పార్టీతో కలిసి పనిచేయమంటున్నారా లేదంటే రాజకీయంగా మరి తనతో కలిసి పనిచేయమంటున్నారా అనే కోణంలో కూడా రకరకాల చర్చ జరుగుతుంది. మరి రాజకీయ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ మాత్రం ఒకవైపు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ఆయన అంటే మోడీ చాలా చాలా ఉత్సాహంతో అంటే 3 రాష్ట్రాల విజయం కావచ్చు ఇవన్నీ కూడా చాలా వారిద్దరి మధ్య రాజకీయ సాన్నిహిత్యం ఉంది. అప్పుడప్పుడు ఇలా సభల్లో అది బయటపడుతుంది అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు కదా, దీని ఎలా చూడాలంటారు సత్యం? ఖచ్చితంగా మురళి ఆ సాన్నిహిత్యం ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే సంబోధించిన పరిస్థితి ఉంది కదా. డెఫినెట్ గా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 10 సంవత్సరాల కంటే ఈ మధ్య కాలంలో కేంద్రం నుండి నిధులు ఎక్కువ వచ్చాయనేది కూడా తెలుస్తా ఉంది. ఏదైతే కొన్ని ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జైరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, అలాగే హైదరాబాద్ కు సంబంధించినటువంటి పనాజీ ఎకనామిక్ కారిడార్ కావచ్చు, అలాగే పిఎం మిత్ర పార్క్ కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, అలాగే ఇంధన మరియు ఇతర ప్రాజెక్టులు కావచ్చు, దాదాపు 9,400 కోట్ల పైన సంబంధించినటువంటి నిధులు కూడా మరి అవన్నీ కూడా ఇస్తా ఉన్నారు. సో ఇప్పటికీ ఇవి ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణకి సరిపోవు. ఖచ్చితంగా గుజరాత్ కు ఏవైతే నిధులు ఇస్తున్నారో ఆ నిధులు ఇస్తే సరిపోదు, ఇంకా ఎక్కువ కావాలి. అవి కావాలంటే మీరు నాతో కలిసి పనిచేయాలి, వికసిత్ భారత్ 2047 లో మీరు కలిసి పనిచేయండి అంటూ కూడా ఆయన హితాబిచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక సీఎం రేవంత్ రెడ్డికి మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చారు, తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ పర్యటనలో సీఎం రేవంత్పై ప్రధాని ప్రశంసలు కురిపించారు. రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశమైంది. కలిసి పనిచేయాలి అనేది కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాలనేటువంటి ఉద్దేశమా, లేకపోతే రాజకీయంగా ఇరువురం కలిసి పనిచేద్దామనేటువంటి ఒక కోణమా అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా అయితే చర్చ జరుగుతోంది. గుజరాత్కి ఎన్ని నిధులు ఇస్తామో అన్నే నిధులు తెలంగాణకు సరిపోవు అనేటువంటి మాట. అంటే రేవంత్ గుజరాత్కి ఎన్ని నిధులు ఇస్తున్నారో అన్ని నిధులు మాకు ఇవ్వండి అని మాట్లాడినప్పుడు దానికి కౌంటర్గా చెప్పారా, లేకపోతే మేము తెలంగాణని దృష్టిలో పెట్టుకున్నాము, తెలంగాణ అభివృద్ధికి మేము పెట్టుకున్నటువంటి మోడల్కి సంబంధించి గుజరాత్కి ఇచ్చినన్నే ఇస్తే మాత్రం నిధులు సరిపోవు అనేటువంటి కోణంలో మాట్లాడారనేది ఒక చర్చ జరుగుతోంది. చాలని నిధులతో అభివృద్ధి జరగదు, మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి, మాతో కలిసి పనిచేయాలి. అంటే మరిన్ని నిధులు కావాలి అంటే తమతో కలిసి పనిచేయాలని ఇచ్చినటువంటి పిలుపుకి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీలో అటు భారతీయ జనతా పార్టీలో ఒక చర్చ అయితే నడుస్తోంది.